పోస్టర్ లాంచింగ్ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులకు, వంగవీటి అభిమానులకు, నా సోదరిని ఎంత ఆదరాభిమానాలతో ప్రతి వాళ్ళు స్వాగతించినందుకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. 1988 38 సంవత్సరాలు 38 సంవత్సరాలు గడిచిన నిన్న మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ లాగానే ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహానాయకుడి మరణం ఒక జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరి మనసులో పీడిత తాడిత ప్రజలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఒక ఆరాధ్య దైవం, గొప్ప వ్యక్తి ఆ రంగా గారి కుమార్తె ఈ రోజున ఈ సారథ్యాన్ని పురస్కంధాల మీద తీసుకున్నందుకు వంగవీటి కుటుంబంలో పెద్దవాడిగా, వంగవీటి వంశానికి పెద్దవాడిగా నేను చెల్లిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆ తల్లికి నా తల్లిదండ్రులు చెప్తూ ఉంటానని, అలాగే ఆశమ్మకే కాకుండా వంగవీటి కుటుంబంలో ఎవరు వచ్చినా, రంగాగారి అభిమానులు ఎవరు వచ్చినా సరే నేను స్వాగతిస్తాను. వాళ్ళందరికీ నా సహాయ సహకారాలు అందిస్తాను. ఈ కార్యక్రమాన్ని ఈ రంగానాడు అనే కార్యక్రమాన్ని నా తమ్ముడు గాదే బాలాజీ సారథ్యంలో వైజాగ్లో ఆర్కే బీచ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం ప్రపంచంలో కానీ దేశంలో కానీ 2 రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడ తెలుగువారైనా సరే ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు వాళ్ళ సహాయ సహకారాలు అందించి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా ముందుగా నేను వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. రంగాగారి అభిమానులు లేని చోటు లేదు, రంగాగారి అభిమానులు లేని ప్రాంతం లేదు. అందుకనే నేను ఈ రోజున చాలా ఈ మధ్య కొద్దిగా ఉన్నారు మనోళ్ళందరూ పనిచేస్తున్నారులే, తమ్ముళ్ళు అవ్వచ్చు లేకపోతే మనోళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తుంటే ఒకటే చెప్పారు, రంగాగారి విగ్రహాలు ఎన్ని పెట్టనియండి, రంగాగారి కార్యక్రమాలు ఎన్నైనా చేయండి, ప్రపంచం మొత్తం కూడా నలుమూలలా దాన్ని విస్తరింపజేయాలనే దాంట్లో ప్రతి వాళ్ళు కూడా నేను ఎవరిని ఏనాడు కూడా నేను అడ్డగించలేదు. నా పూర్తి సహాయ సహకారాలు అందించాను. అలాగే ఆమంతి సోములన్న, సాయి సుధాకరు, అలాగే ఈ మిత్రబంధం మొత్తం ఉన్నారు, తోట సుధా, మన హరి, దాసు, మొత్తం ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున, అలాగే చాలా సీనియర్లు ఉన్నారు అక్కడ, వేమ నాగేష్ బాబాయ్, అలాగే రాయలు, మొత్తం అందరూ కూడా అందరినీ పేరు పేరున, అంజిబాబు, మాసాపత్రి సీను, కాకినాడ నుండి వచ్చినాడు, అదిగో మా కన్నప్ప బాబాయ్ భార్య సామ్రాజ్యమ్మ, అశోకు, కుంభా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా అరవై రంగాగారితో తిరిగిన వాళ్ళే, రంగాగారితో పాటు అరవై ప్రతి క్షణం అడిగేసిన వాళ్ళే. ఇవాళ వీళ్ళందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం వేసింది. అదే ఎమోషన్, అంతేగాని ఇంకేం లేదు. బాబాయ్ ఏముంది, ఎంతో స్థాయికి ఎదగాల్సిన వాడు, మనందరూ కూడా ఒక ఇదిలాగా ఉండాల్సింది. సమయంలో అస్తమింపజేయడం ఇది జీర్ణించుకోలేదు. కానీ ఇంకేం లేదు. తల్లికి నేను చెప్పే సూచనలు 2. రాజకీయం అనేది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, కానీ రాజకీయం దగ్గర మనం వెళ్ళకూడదు. 1, మనకున్న ఆర్గనైజేషన్లో శ్రీ రాధారంగా మిత్ర మండలి అనేది గొప్ప ఆర్గనైజేషన్. దానిని నీ పురస్కారాల మీద మేము ఎత్తుతున్నాం. నువ్వు ప్రతి పల్లె, ప్రతి వాడ తిరిగి నువ్వు అందరినీ కలిసి అందరూ పెద్దలందరూ సలహాలు సూచనలు అన్నీ తీసుకుని నీవు ముందుకెళ్ళాలని చెప్పని, భవిష్యత్తులో ఎంతో ఎదగాలని చెప్పని, దానికి నా వంతు ఒక కుటుంబంలో ఇంటికి పెద్దగా అన్నగా నేను ఇచ్చే సలహా, నీకేం కావాలన్నా సరే ఎల్లప్పుడూ దేనికి వెనకాడే వ్యక్తి కాదు శంతన అనేది వాళ్ళందరికీ తెలుసు. చావుకే ఎదురైన వ్యక్తిని ఇంకా నేను దేనికి భయపడతాను. కాబట్టి తల్లి ఏదైనా సరే మన వాళ్ళందరినీ కూడా సంప్రదించి, రాధారంగా మిత్ర మండలి ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, పార్టీలకు సంబంధించింది కాదు. రాధారంగా మిత్ర మండలి అన్ని పార్టీలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు. అది ఆ బాబాయ్ ఆశయాలను పుడికి పుచ్చుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని, నీ వెనకాల మేము అందరం ఉంటామని చెప్పని సమాపూర్తిగా తెలియజేస్తాం. నమస్కారం.